మీడియా మిత్రులకి సన్నిహితులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 6 నెలలుగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో ఉన్న ఇసుక పాలసీని రద్దు చేయడం, మేము కొత్త పాలసీని ఇంకో 15 రోజుల్లో మేము ప్రవేశపెడతాం. దానికి కారణం కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఇసుక అక్రమ తవ్వకాలు, అవినీతి ఇవన్నీ ఉండటం వల్ల కొత్త పాలసీ అంటే నేను కూడా చాలా సంతోషించాను. మంచి పాలసీ వస్తుంది, ప్రజలకి తేలిగ్గా చౌకగా ఇసుక దొరుకుతుంది, నిర్మాణ రంగం మరింత బలోపేతం అవుతుంది, రాష్ట్ర ఆర్థికంగా పుంజుకుంటుందని నేను కూడా అందరితో పాటు ఆనందించాను. కానీ వచ్చిన 15 రోజుల నుంచి 15 రోజులు ప్రకటిస్తామని ఇసుక పాలసీ 45 రోజులైంది, 3 నెలలు అయింది, 100 రోజులు దాటేసింది. ఈ రోజుకి విధి విధానాల మీద స్పష్టత లేకపోవడం వల్ల విపరీతమైన సంక్షోభానికి గురైంది భవన నిర్మాణ రంగం. ఇసుక సంక్షోభంలో ప్రత్యక్షంగా గత 2 రోజులుగా 3 రోజులుగా మేము చేస్తున్న ఈ మీటింగ్స్ కానీ వీటన్నిటిని దీనికి ముందు కానీ మేము తెలుసుకున్నవి, కార్మికులు చెప్పినవి, భవన యజమానులు చెప్పినవి, వీటన్నిటిని తీసుకొని మాకు అర్థం చేసుకుంది. దాదాపు 19 లక్షల పైచిలుకు ప్రత్యక్షంగా భవన నిర్మాణ కార్మికులే ఈ రోజున రోడ్డు మీద పడిపోయారు. వారు ఎంత కష్టాల్లో ఉన్నారంటే ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే కనీసం వాళ్ళ ఇంట్లో అప్పు చేయడానికి కూడా కనీసం బియ్యం తెచ్చుకోవడానికి కూడా లేని పరిస్థితులు. ఒక మేస్త్రిగా ఉండి 10 మందికి ఒక పని కల్పించే వ్యక్తి ఈ రోజున ఆయనే పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు పోషించే వ్యక్తులు వారు అవిటి వాళ్ళు అయిపోయినా సరే, అంటే దెబ్బలు తిన్నాకానంటే కొంచెం అంగవైకల్యం ఉన్నప్పటికీ వారి మీద ఆధారపడే దుస్థితి ఎంతో. పాపం మా తల్లిదండ్రులకి అంగవైకల్యంతో మేము వాళ్ళకి అండగా నిలబడాల్సింది. అలాంటి తల్లిదండ్రులు మమ్మల్ని ఈరోజు పోషించే పరిస్థితికి వచ్చిందని చాలా అనేక రకమైన విభిన్నమైన కథనాలన్నీ మనం తెలుసుకున్నాం. చాలా బాధేసింది. ఇంట్లో ఒక నిర్మాణ రంగం అంటే కేవలం భవన నిర్మాణ కార్మికులకు దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, ప్లంబర్స్ కానీ ఇలా తీసుకుంటే ఇంకో అదనంగా ఒక 15 లక్షల మంది, దాదాపు 35 లక్షల మంది ఈ రోజున ఇసుక అనే ఒక ముడి సరుకు లేకపోవడం, అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇంతమంది దెబ్బతినేశారు. ఈ రోజుకి ఒక స్పష్టత లేదు. కొన్ని దానికి తోడు ప్రభుత్వం కొన్ని విధి విధానాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పరిస్థితుల్లో ప్రాసెస్లో అసలు ఉన్నదే అంటే ఉన్న నాలుగు కొండ నాలుగు కూడా కొండ నాలుగు మందేద్దాం, ఉన్న నాలుగు కూడా పోయింది. ఇట్లాగా సమస్య ఎక్కడ ఉంది అంటే మేము ఒక సమస్యని పరిష్కరించబోయి ఇంకా జటిలం చేసేసింది వైసీపీ ప్రభుత్వం. దీంట్లో మేము చూసుకుంది, మాకు అర్థం చేసుకుంది. ఇంకొత్త సమస్య నిన్న ఏమొచ్చిందంటే మళ్ళీ మా దృష్టికి దాదాపు రాష్ట్రంలో 3 లక్షల లారీలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ, కృష్ణా జిల్లాలోనే ఒక 45,000 లారీలు ఉన్నాయి. ఇవన్నీ సిమెంటు, ఇసుక రవాణాకు సంబంధించినవి. దీంతోపాటు కేవలం ఇసుక మీదే ఉన్నవి దాదాపు 6,000 లారీలు. ఒక్కొక్క లారీ యజమానిని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరు డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళు క్లీనర్గా ప్రారంభమై డ్రైవర్ అయ్యి ఆ తర్వాత ఓనర్గా అవ్వడానికి వాళ్ళు దాదాపు 3 దశాబ్దాలు తీసుకున్నారు. కొంతమంది 2007లో కొన్ని లారీలు కొనుక్కున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా కొనుక్కుంటే ఈ రోజున ఇసుక రవాణాయే నిలిచిపోవడం వల్ల వాళ్ళందరూ రోడ్ల మీద పడిపోయారు. పడిపోతే ఏం చేద్దాం, వీళ్ళని ఆదుకుందామంటే ఎంత లోపభూయిష్టంగా అయిపోయింది వైసీపీ ప్రభుత్వ విధానం అంటే ముఖ్యంగా ఇసుక సంబంధించి. కృష్ణా జిల్లాలో ఇన్ని లారీలు ఉంటే ఏ ఇసుక రీచుల్లో అక్కడి నుంచి తీసుకోవాల్సిన దీన్ని ఇక్కడ ఈ జిల్లాలకు పరిమితం చేయకుండా పక్క జిల్లాల నుంచి అక్కడి నుంచి లారీలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లారీలని వ్యాపారం లేకుండా చేసేసి అంటే అతలాకుతలం చేసేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉంటే విపరీతమైన ఆవేదన ఉంది. దానికి తోడు వైసీపీ ప్రభుత్వం చేసే విధి విధానాలు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విధి విధానాలు కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి, ఉన్న ఉద్యోగాలకి అదనంగా కొన్ని ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఉన్న ఉద్యోగాలను తీసేసి, ఉదాహరణకి మీకు ఈ రోజున ఒక జీవో నిన్న మాట్లాడుతుంటే మన లారీ ఓనర్స్, మన ఇసుక ఓనర్స్ మాట్లాడుతూ ఉంటే మా దృష్టికి ఒక సమస్య తీసుకొచ్చారు. మా 6,000 లారీలకే పని లేదు. ముఖ్యంగా వారికి పని తీసేసి ఈ జియో నెంబర్ ఈ 486 అని చెప్పి కొత్తది ఏం పెట్టారంటే దీంట్లో కొత్తగా ఇంకొక 6,000 లారీలు మేము అదనంగా ఇస్తున్నాం. ఇది సంతోషం. అన్ఎంప్లాయిడ్ యూత్కి, అన్ని వర్గాల వాళ్ళకి ఉన్న ఉద్యోగాలు కోల్పోకుండా అదనంగా ఉద్యోగాలు కల్పించడం నిజంగా ఎవరైనా ఆహ్వానించదగ్గది. అలా కాకుండా వైసీపీ ప్రభుత్వం ఉన్న 6,000 లారీలు ఇసుక లారీలని పక్కన వాళ్ళకి పనిలోంచి ఉపాధి నుంచి తీసేసి మరి ఎవరికి లబ్ధి చేయడానికి మళ్ళీ కొత్తగా 6,000 లారీలు మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే ఉన్న 6,000 లారీలకి ఉపాధి కల్పించిన తర్వాత ఇంకో అదనంగా ఇవ్వచ్చు, సంతోషం నిజంగా.
6,000 మందికి ఉపాధి కల్పించడానికి కొన్ని లక్షల మందిని తీసేసి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, ప్రతిసారి చూస్తూ ఉంటాయి. దీంట్లో ఇంకొక విచిత్రమైన పద్ధతి ఏం రాశారంటే, దీంట్లో ఇక్కడ హైలైటెడ్, మీరు ఇక్కడ దీన్ని దృష్టి పెడితే, ఇక్కడ డివైజ్ ఏ ప్రాసెస్ విచ్ సజెస్ట్ మినిమం పేమెంట్ ఆఫ్ జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూర్చొని జిఎస్టీ కౌన్సిల్కి అసలు ట్యాక్స్ ఎంత కట్టాలో ఒక్కొక్క వస్తువు మీదని అందరూ కూర్చొని తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అసలు ట్యాక్స్ ఎలా తక్కువ కట్టిద్దాం, ప్రభుత్వ పనే ట్యాక్సులు కలెక్ట్ చేయటం. ఒకవేళ ఈ 6,000 మంది లబ్ధిదారులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి అంటే ఆ భారం ప్రభుత్వం తీసుకోవాలి. 6,000 మంది తరపున జిఎస్టీ ప్రభుత్వం కట్టాలి, కానీ అసలు జిఎస్టీ కట్టకుండా మన తక్కువ కట్టే విధి విధానాలను ఆలోచించండి జీవోలో రాశారు. ఈ జీవో నెంబర్ 486, ఇది నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి, జిఎస్టీ కౌన్సిల్కి, ఫినాన్స్ మినిస్టర్కి, అవసరమైతే అమిత్ షా గారికి కూడా దీన్ని నేను పంపిస్తాను. దీన్ని అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, వీరు నిజంగా 10 ఉద్యోగాలు కల్పించడానికి ఒక 10,000 మందిని ఉద్యోగాలను పక్కన ఉపాధి తీసేస్తూ ఉన్నారు. నిన్న కూడా రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిశారు, మాకు హైకోర్టు కావాలి అని. రాయలసీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజుకి మన సమస్యలు తీరలేదు. రాజధాని ఉందో లేదో తెలియదు. బొత్స గారు ఈ రోజుకి కూర్చోబెట్టి అది వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడటం. మీ కోపాలు తాపాలు ఉంటే పొలిటికల్ పార్టీస్ మీద పెట్టుకోండి, అంతేగాని మీరు తీసుకున్న నిర్ణయాలు వెనక కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారని మర్చిపోవద్దు. ఈ రోజున హైకోర్టు కూడా నేను మాట్లాడుతూ ఉంటే, వాళ్ళకి హైకోర్టులో కనీసం టీలు ఇవ్వడానికి కూడా పరిస్థితులు లేవు, వాళ్ళకి బెంచులు లేవు కూర్చోడానికి, సరైన వసతులు లేవు. అందుకనే స్పష్టంగా వైసీపీ ప్రభుత్వం కూడా బయటికి రావాల్సింది, మీరు రాజధాని కడతారా కట్టరా, ఒకవేళ హైకోర్టు ఇక్కడి నుంచి తరలిస్తారా రాయలసీమకి స్పష్టంగా తెలియదు. ఎందుకంటే మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది పై ఎంపీలు ఉన్నారు మీకు. ఇవన్నీ మీరు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని కన్ఫ్యూజన్ ఆపి, అటువైపు భవన నిర్మాణ రంగంలో కార్మికులు సంక్షోభం గురయ్యారు, లారీ యజమాని లక్షల మంది సంక్షోభానికి గురవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక స్పష్టమైన విధి విధానాలకి రాకపోతే మటుకు ఈ సంక్షోభం మరింత జటిలం అయిపోతూ ఉంటుంది. మేము నిజంగా జనసేన పార్టీ తరపు నుంచి అసలు ఏ ప్రభుత్వాన్ని మాకు నిజంగా సవ్యంగా పరిపాలిస్తే మాకు అసలు ఆ పని ఉండదు. మాకు వచ్చిన 100 రోజుల్లోపే మీరు ఇన్ని అవకతవకలు చేస్తా ఉంటే మేము కూర్చొని ఉండలేము, రోడ్ల మీదకి వచ్చి తీరుతాం. ఈ రోజున ఇన్ని లక్షల మంది బయట ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు పొద్దున మేము 3వ తారీఖున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మేము బయటకు వస్తున్నాం. మాకు నిజంగా ఈ ప్రభుత్వ పాలన బాగుండాలని కోరుకున్నాం, కానీ ఇంత అవకతవకలుగా చేస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది. అలాగే ఇందాక చూస్తే జీవో నెంబర్ 486లో చట్టాన్ని సంరక్షించాల్సింది మీరు చట్టాలని బలహీనం చేస్తున్నారంటే మీరు మీ ఆలోచన విధానం అందరికీ మాకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇందాక నేను లారీ యజమానులతో కూడా మాట్లాడుతూ ఉంటే, మాఫియా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఇసుక మాఫియాని మీరు ఏం మార్చలేదు. కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఇందాక వాళ్ళు చెప్తా ఉంటే ఒక 2 లారీలు ఉంటే ఒంగోలు నుంచి తీసుకొస్తుంది ఇక్కడికి, ఒక 4 బైకులు, ఆ మాఫియా ఇసుక మాఫియా నడిపే వ్యక్తి ఒక కారులో కూర్చొని ముందు ఒక 2 బైకులు, వెనకాల ఒక 2 బైకులు, ఎవరైనా పోలీసులు ఆపితే వెంటనే ఫోన్లు వచ్చి పోలీసులు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇలా చేసుకుంటే ఏం జరుగుతుందంటే, ఇసుక ఇక్కడ ఆగిపోయింది కానీ హైదరాబాద్కి పోతూ ఉంది, అక్కడికి మనకి అనంతపురం నుంచి బెంగళూరుకి పోతూ ఉంది, కానీ ఇక్కడ దొరకట్లేదు, ఇక్కడ పనులు లేవు. ఒకవైపు ఇసుకని తిరిగి తెలంగాణ నుంచి కొన్ని తెచ్చుకునే పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ఇంత కృష్ణానది నదులు ఉండి ఇక్కడ ఇసుక తీసుకెళ్ళి మనకి తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో చోట ఇంకా బలంగా మారాలి, దీని మీద ఇంక అందరూ స్పందించాలి అందరూ అని చెప్పి మేము 3వ తారీఖున తీసుకున్నాం. అలాగే మేము కోరుకుంటుంది కూడా, ఒక రైతు పొలం మీద ఆధారపడి ఎలా బతుకుతాడో, లారీ యజమానులు కూడా, క్లీనర్లు కూడా వారికి అదే ఆధారం. ఈ రోజున కొత్తగా మీరు అదనంగా 6,000 తెచ్చి ఉన్న 6,000 పోగొట్టి 6,000 కొత్తవి తెమ్మని కాదు, ఉన్న 6,000 కాపాడుకుంటే ఇంకొక 6,000 తీసుకురండి, సంతోషం, మేము మీకు మద్దతు పలుకుతా, మాట ఇస్తే మీరు అలాంటివి చేస్తే. అలా కాకుండా ఉన్న 6,000 తీసేసి మళ్ళీ కొత్తగా అంటే మీరు చూసేటప్పటికి చాలా ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం అస్తవ్యస్తంగా చెయ్యాలి రాష్ట్రాన్ని అన్న ఆలోచన విధానం కనపడుతుంది. దీని మీద మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఒకసారి. వైసీపీ నన్ను తిట్టడం కాదు, మాట్లాడితే ఏదైనా మాట్లాడుతుంటే మేము చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాం. అంబటి రాంబాబు గారి కామెంట్స్ కూడా మా దృష్టికి వచ్చినాయి. మీ మీద నాకు వ్యక్తిగతంగా ఏముండదు, మీ పార్టీ మీద. మీ ఇంట్లో మీ పెళ్ళికి వచ్చాం మేము,
మీ మీద గౌరవం ఉంది. మాటలు మేము మాట్లాడే విధి విధానం మీద మీరు మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. అలా కాదు అంటే మీరు ఎన్నికలు ఎప్పుడు మీకు ఐదు సంవత్సరాలు కాదు, ఇంకా ముందే రావచ్చు. అవన్నీ మీరు సంసిద్ధత పెట్టుకొని మాట్లాడండి. ఎలా పడితే అలా మాట్లాడద్దు. దయచేసి కొంచెం బాధ్యతగా మాట్లాడండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ మీది. దయచేసి దీన్ని బాధ్యతగా మాట్లాడి మేము అడుగుతున్న దానికి వివరణ ఇచ్చి ప్రజలకు వివరణ ఇవ్వండి. భవన నిర్మాణ కార్మికుల్ని రాష్ట్ర ఆర్థికంగా ప్రయోజనాలు దెబ్బతింటాం, ఆ సంక్షోభాన్ని రక్షించండి. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. లేదంటే మేము 3వ తారీఖు వచ్చే సంవత్సరం మీరు ఇంకా రోడ్ల మీద ఉండే పరిస్థితి లాగా ఉంది మీరు చేసే విధి విధానాలు చూస్తూ ఉంటే. అలాగే ఈ జీవో నెంబర్ 486ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి, వీళ్ళందరి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ రోజున వీళ్ళు చేసింది మిగతా రాష్ట్రాలు కూడా అనుసరిస్తే అసలు కేంద్ర నిధులకి భంగం వాటిల్లగలిగే పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళు చేసింది. అందుకని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి, ఈ ఆన్లైన్ సిస్టమ్ అర్ధరాత్రి దొంగల్లాగా కరెక్ట్గా 12 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్లో కూర్చొని ఇసుక బుక్ చేసుకుందామంటే అసలు ఇన్ని టన్నులు ఇసుక ఉంది, ఇన్ని 100 టన్నులు, ఇన్ని 1000 టన్నులు అని పెడతా ఉంటే అసలు బుక్ చేసుకుందామంటే అసలు వాళ్ళకి ఆన్లైన్ కుదరట్లేదు అంటున్నారు. ఆ హై స్పీడ్ లేకపోవడం లేదు. కొద్ది మందికి అంటే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇచ్చేస్తారు కొంతమందికి, మీరు బుక్ చేసుకోండి అని చెప్పేసి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడేమో ఇసుక దొరకపోవడం, ఇక్కడ ఆన్లైన్లో దొరకపోవడం, ఉచితంగా ఇసుక అని చెప్పి వీళ్ళు ఫేస్బుక్లో ఇసుక దొరుకుతుంది కానీ వాస్తవానికి ఇసుక దొరకట్లేదు. మనకి పక్క రాష్ట్రాలు ఇసుక దొరుకుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ ఇసుక ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు. పక్క రాష్ట్రాల వాళ్ళకి లారీ యజమానులకు ఉపాధి కలుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లారీ యజమానులకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఇవన్నిటినీ మీరు సవరించుకోండి మీరు. అలాగే ఈ 6000 లారీలకు కూడా దాదాపు 7,100 రూపాయలు మీరు కట్టి జీపీఎస్ కట్టించుకోండి. జీపీఎస్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ రోజుకి ఉపాధి కల్పించలేదు పాపం 6,000 లారీ యజమానులకి. వాళ్ళ లారీలేమో వాళ్ళకి పని లేక కొత్త వేరే లారీలు వస్తారు, అక్రమ రవాణాలు చేస్తుంటే లారీలను వాళ్ళు పట్టుకుంటే పోలీసులు పట్టించుకోవట్లేదు దీన్ని. పోలీసులకి వీళ్ళు పట్టించిస్తే మీరు పోలీసులను మళ్ళీ వీళ్ళని తిడుతూ ఉన్నారు, వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ మీరు అంచెలంచెలుగా వైసీపీ ప్రభుత్వం మీరు బలం కోల్పోతూ ఉన్నారు. ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతూ ఉంది. ఏ ప్రజలైతే మిమ్మల్ని 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని తిరిగి దెబ్బ కొట్టే టైం కూడా వస్తూ ఉంది. దయచేసి ఆలోచించి ఈ సమస్యలకి ఒక పరిష్కార మార్గాలు వెతకమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం.